హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో పలుసార్లు శారీరకంగా కలిసి తనను తీరా మోసం చేశాడంటూ త్రిశూరుకు చెందిన ఒక యువతి మలయాళం నటుడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నటుడు రోషన్ ఉల్లాస్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించింది. రోషన్ కాగా ఒట్టకన్, నాయకన్ వంటి సినిమాల్లో నటించాడు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని, ఇది విరామం మాత్రమేనని ఇజ్రాయెల్లోని భారత్ అంబాసిడర్ జేపీ సింగ్ అన్నారు. అక్కడ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ముంబై టెర్రర్ అటాక్ సూత్రధారి తహూర్ రానాను ఇండియాకు యుఎస్ అప్పగించింది. అదేవిధంగా పాక్ కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులైన హఫీజ్ సాజిద్ మిర్రా, జాకీర్ రెహమాన్, లక్విన్ని అప్పగించవలసిందేనని, అంతవరకు టెర్రరిజంపై పోరుకు కొనసాగుతూ ఉంటుందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు సమ్మెకు దిగారు. ఇటీవల విధుల నుంచి తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, ఇక ఎవరిని విధుల నుంచి తొలగించుకోబోమని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని యాజమాన్యం హామీ ఇవ్వాలని సమ్మెకు దిగారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు 6 గంటల వరకు సమ్మె కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్లో 64 మంది పాక్ సైనికులు, అధికారులు మృతి చెందినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. సుమారు 90 మంది పాక్ సైనికులు గాయపడినట్లు అధికారంగా వెల్లడించింది. అలాగే పీఓకి పాకిస్తాన్లోని 9 స్థావరాలపై చేసిన మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ ప్రకటించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సముద్రంలో ఏర్పడిన తుఫాను కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మే 19 నుంచి 23 వరకు దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా కర్ణాటక, ఏపీ, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆరోగ్య సంరక్షణలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలపాలన్నదే తన ఆకాంక్ష అని మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 1900 మంది హెమోఫిలియా బాధితులు ఉన్నారని, 2001 మంది తలసేమియా బాధితులు ఉన్నారని, ఇదే సంఖ్యలో సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న వారిని 5 ICSలో సెంటర్ల ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసి బాధితులకు క్రమం తప్పకుండా ఉచితంగా రక్త మార్పిడి చేస్తామని పేర్కొన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ వెండి తెరకు పరిచయం కానట్లు సినీ వర్గాలు తెలిపాయి. 82 ఏళ్ల మాజీ అమెరికా అధ్యక్షుడు బైడెన్కు క్యాన్సర్ సోకిందని అందరికీ తెలిసిన విషయమే. అయితే పలు దేశాల ప్రతినిధులు తనను క్యాన్సర్ నుండి త్వరగా కోలుకోవాలని పోస్ట్ చేశారు. దీనికి బైడెన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కర్నూలులో కూటమి కుట్రలను పటాపంచలు చేసింది వైఎస్ఆర్సీపీ నేతలు ఆథోని మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని వైసీపీనే నిలబెట్టుకుంది. ఆథోని మున్సిపల్ చైర్పర్సన్గా సిహెచ్ లోకేశ్వరిని ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. విజయనగరంలో అరెస్ట్ చేసిన సిరాజ్ విషయంలో కీలక సమాచారం బయలుదేరింది. సిరాజ్ మానవ బాంబు తయారు లక్ష్యంగా పనిచేసినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. పంజాబ్, రాజస్థాన్ పాటు పలు రాష్ట్రాల్లో నెట్వర్క్ ఏర్పాటు చేసినట్లు తేల్చారు. విజయనగరం నుండి ఆపరేషన్ నిర్వహించాలని ప్లాన్ చేసిన సిరాజ్ ఇండియాని ఇస్లామిక్ దేశంగా మార్చాలనేదే తన ఆలోచన. శ్రీకాకుళం జిల్లా బలక బుచ్చిపేటకు చెందిన గేదెల రాజారావు తన కుమారుడితో ఇద్దరు కలిసి నాగవల్లి నది తీరాన పిడుగుపాటుకు గురయ్యారు. ఈ పిడుగుపాటు వలన తండ్రి రాజారావు మరణించగా కుమారుడు నాగార్జున తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన కిమ్స్ ఆసుపత్రికి తరలించారు.